సహస్రను చంపింది 10వ తరగతి విద్యార్థి. పాప అమ్మాయి ఎక్కడిది మియాపూరే కదా, కూకట్పల్లి దగ్గర జరిగిన ఇన్సిడెంట్లో 4th ఫ్లోర్లో వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటారు. వాళ్ళు ఏదో పనికి వెళ్ళిపోయినారు. ఆ బాబు స్కూల్కి వెళ్ళిపోయిండు. ఒకతే పాప ఉన్నది. పాపని కత్తులతో పొడిచి చంపేసిరు. ఆ కేసును ఛేదించడానికి పోలీసులకి తల ప్రాణం తొక్కొచ్చింది. చాలా ఇబ్బంది అయింది. ఎవరు చేశారు, అక్కడ ఉన్న వాళ్ళైనా ఇంకెవరా అంటే చివరికి నిన్న తేల్చింది ఏంటంటే ఓ 10th క్లాస్ స్టూడెంటే అమ్మాయిని చంపేసిండట. కారణం ఏంటి? బాలిక తమ్ముడు చదివే స్కూల్లోనే చదువుతున్న నిందితుడు క్రికెట్ బ్యాట్ చోరీ చేసేందుకు వచ్చి హత్య చేసిండట. క్రికెట్ బ్యాట్ ఎత్తుకపోదానికి వచ్చి హత్య చేసిండట. కాగితం పైన ప్రణాళిక రాసుకొని వచ్చి మరి పేపర్ మీద రాసుకున్నట్టు ఎట్లా చంపాలి అని బాలిక గుర్తించడంతో బయటపడేందుకు దారుణం. కూకట్పల్లి కేసును ఛేదించిన పోలీసులు. హైదరాబాద్ కూకట్పల్లిలో జరిగిన బాలిక సహస్ర హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్య అనంతరం ఓ బాలుడి కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇచ్చిన సమాచారంతో దర్యాప్తు చేశారు. సమీప అపార్ట్మెంట్లో నివాసం ఉండే 10వ తరగతి విద్యార్థి ఘాతుకానికి పాల్పడినట్టు నిర్ధారణకు వచ్చారు. 3 రోజుల ముందు నుంచే ఇంటర్నెట్లో దొంగతనం ఎలా చేయాలి, ఎవరైనా అడ్డొస్తే ఎలా తప్పించుకోవాలి అనే అంశాలు అన్వేషించడంతో పాటు అవన్నీ కాగితంపై రాసుకున్నాడట. పోలీసులు స్థానికుల కథనం ప్రకారం సంగారెడ్డి జిల్లా ముక్తా క్యాసారానికి చెందిన కృష్ణ రేణుక దంపతులు కూకట్పల్లి సంగీత నగర్లో నివాసం ఉంటున్నారు. వీరికి కుమార్తె సహస్ర, కుమారుడు సంతానం. సహస్ర బోయిన్పల్లి కేంద్రీయ విద్యాలయంలో 5వ తరగతి చదువుతోంది. ఈ నెల 18వ తేదీన ఉదయం కృష్ణ రేణుక పనులకు పోయిర్రు. కుమారుడు సమీపంలోని బడికి పోయిండు. స్కూలుకు సెలవు కావడంతో బాలిక ఇంట్లోనే ఉన్నది. కుమారుడికి లంచ్ బాక్స్ ఇచ్చేందుకు మధ్యాహ్నం 12 గంటలకు ఇంటికి వచ్చిన తండ్రి కుమార్తె రక్తపు మడుగులో ఉండడాన్ని గుర్తించి హతాశుడయ్యాడు. ఎటువంటి ఆనవాళ్లు దొరక్కపోవడంతో కేసు పోలీసులకు సవాల్గా మారింది. 300 మందిని ప్రశ్నించిన పోలీసులు, అయినా ఫలితం లేకుండా పోయింది. ఎవరు చంపారో అర్థం కాలే. సమీప అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. ప్రకాశం జిల్లాకు చెందిన దంపతులు కొన్నేళ్ల క్రితం హైదరాబాద్కు వచ్చి కూకట్పల్లి సంగీత నగర్లో హత్యకు గురైన బాలిక ఇంటి సమీపంలోని అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. కుటుంబ పెద్ద కిరాణా దుకాణం నడిపి నష్టాలు రావడంతో మూసేసిండు. ఆయన భార్య గచ్చిబౌలిలోని ప్రైవేట్ ల్యాబ్లో పనిచేస్తోంది. వీరి కుమారుడు సహస్ర తమ్ముడు చదివే ప్రైవేట్ స్కూల్లోనే 10వ తరగతి చదువుతున్నాడు. స్నేహితులతో ఎప్పుడూ క్రికెట్ ఆడుతూ స్కూల్కు డుమ్మా కొట్టేవాడు. హారర్ సినిమాలు, క్రైమ్ వెబ్ సిరీస్లు చూస్తూ గడిపేవాడు. అంటే మొత్తం వాడిని ఆ రకంగా మార్చింది ఏంది అని అంటే ఈ వెబ్ సిరీస్లు, ఈ కథా వ్యవహారం, ఫోనేగా. సహస్ర తమ్ముడి వద్ద ఉన్న ఒక ఖరీదైన క్రికెట్ బ్యాట్ను దొంగిలించాలి అని బాలుడు 3 రోజుల కింద ప్లాన్ వేసుకున్నాడట. మరి ఏం బ్యాట్ ఉన్నదో ఏం కథ, ఏం బ్యాట్ ఉన్నా గవే బ్యాట్లు ఉంటాయి కదా, ఆ బ్యాట్ ఎట్లయినా దొంగిలించాలనుకున్నట. సోమవారం ఉదయం కృష్ణ రేణుక దంపతులు బయటకు వెళ్ళడానికి గమనించిండట. సహస్ర ఆమె తమ్ముడు కూడా స్కూల్కు వెళ్ళి ఉంటారని భావించి పథకాన్ని అమలు చేసిండట. ఇంటి తాళం తెరిచేందుకు వంటగదిలోని కత్తిని జేబులో పెట్టుకుండట. తమ అపార్ట్మెంట్ పైనుంచి పక్కనే ఉన్న భవనం పెంట్ హౌస్ మీదకి దూకిండట. ఒంటరిగా ఉన్న సహస్ర తలుపులు దగ్గరికి వేసుకొని లోపల టీవీ చూస్తూ ఉండడాన్ని గమనించిండట. తలుపులు తోసుకొని రహస్యంగా లోపలికి పోయిండట. ఓ గదిలో ఉన్న బ్యాట్ను తీసుకొని బయటకు వస్తుండగా అలికిడికి బాలిక తల తిప్పి చూసింది. కేకలు వేయడంతో పాటు అతడి చొక్కా పట్టుకొని నిలదీసింది. అమ్మా నాన్నలకు చెబుతానంటూ హెచ్చరించింది. దీంతో భయపడ్డ బాలుడు ఆమెను తోసేసి పొట్ట మీద కూర్చొని గొంతు నులిమి ఊపిరాడకుండా చేసిండు. ఆ పైన తన కత్తితో గొంతు కోయడంతో పాటు విచక్షణారహితంగా పొడిచిండు. తర్వాత అక్కడున్న హుండీని పగలగొట్టి నగదు తీసుకొని వచ్చిన మార్గంలోనే వెళ్ళిపోయిండు. బాలానగర్ కూకట్పల్లి పోలీసులు ఎస్ఓటీ సిబ్బంది 4 రోజులుగా వందలాది సీసీ కెమెరా ఫుటేజ్లు పరిశీలించారు. ఆ ఇంట్లోకి ఎవరూ వెళ్ళినట్టు కనిపించకపోవడంతో తెలిసిన వారి పని అని అంచనాకొచ్చారు. ఆ దిశగా విచారణ జరిపినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో నిందితుడి నివాసం ఉండే అపార్ట్మెంట్లోని ఒక ఫ్లాట్లో ఉంటున్న ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి హత్య జరిగిన రోజు ఒక బాలుడు గోడ దూకి అపార్ట్మెంట్లోకి రావడాన్ని గమనించాను అంటూ కూకట్పల్లి పోలీసులకు సమాచారం ఇచ్చిందట. అతను చెప్పిన రూపురేఖల ఆధారంతో ఆ బాలుడు సమీపంలోని స్కూల్లో చదువుతున్నట్టుగా గుర్తించి ఆరా తీశారు. బాలుడు హత్య జరిగిన రోజు స్కూల్కు రాలేదని తెలుసుకున్నారు. అనంతరం ఇంటి వద్దనే ఉన్న బాలుని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో నిజం అంగీకరించిందట. హత్య చేసింది తానే అని, హత్య అనంతరం కత్తిని అక్కడే కడిగి ఇంటికి తీసుకొచ్చి రిఫ్రిజిరేటర్ పైన పెట్టిండట. రక్తపు మరకలు అంటిన టీషర్ట్ను వాషింగ్ మిషన్లో వేసిండట. చూడు వాడి ప్లాను, వాని కథ వ్యవహారము. కేక్ తినిపించిన చేత్తోనే గొంతు కోసిండు. ఇటీవల సహస్ర పుట్టినరోజు వేడుకల్లో నిందితుడైన బాలుడు పాల్గొన్నాడట. కేకు తినిపించి బాలికకు శుభాకాంక్షలు చెప్పిండు. హత్య అనంతరం బాలుడు ఎక్కడ అనుమానం రాకుండా ప్రవర్తించిండు. గతంలో పోలీసులు స్కూల్లో విచారించినప్పుడు కూడా హత్య జరిగిన సమయంలో సహస్ర ఇంటి నుంచి కేకలు వినిపించాయని,
డాడీ డాడీ అంటూ కేకలు వేయడాన్ని గమనించానని చెబుతూ తనపైన అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డాడు అని తెలుసుకున్నారట. అదుపులోకి తీసుకుని ప్రశ్నించే సమయంలో కూడా మీ పని కాగానే ఇంటికి పంపేయండి, మా అమ్మా నాన్నలకు విషయం చెప్పొద్దంటూ కోరిండట. మిషన్ డన్, పక్కా ప్లాన్. మొదట ఇంట్లోకి వెళ్ళాలి, గ్యాస్ ఉన్న చోటుకు చేరాలి, గ్యాస్ పైపును కట్ చేయాలి, తర్వాత మనీ తీసుకొని ఇంటిని లాక్ చేయాలి, గ్యాస్ లీక్ చేసి బయటకు రావాలి, ఇంటి బయట తాళం వేసి బయటపడాలి. మిషన్ డన్ అంటూ బాలుడు రాసిన కాగితాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇగో ఇదంతా రాసుకొచ్చిండు వాడు. ఫస్ట్ గో హోమ్, టేక్ ఏంది ఏదో గ్యాస్ అండ్ లాస్ట్కి మిషన్ డన్ అని రాసిండు. ఇప్పుడు ఆ అబ్బాయి యొక్క మానసిక ప్రవర్తన ఏంది? అబ్బాయి యొక్క మానసిక ప్రవర్తన ఏంటంటే ఆ బ్యాట్ దొంగిలించాలి, దొంగిలించే క్రమంలో ఎవడు అడ్డొచ్చినా వేసేయాలి. దానికోసం వాడు మొత్తం యూట్యూబ్లో అంతా క్రైమ్ సిరీస్లు అవి ఇవి చూసి అట్లా తయారయ్యాడు. అందుకే మనం పిల్లలు ఫోన్లు చూస్తున్నప్పుడు ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది చెక్ చేయకపోతే ఇట్లాంటి అనర్థాలే జరుగుతాయి. ఇప్పుడు ఆ కుటుంబం పరిస్థితి కూడా ఏంది, ఆ పేరెంట్స్ది. ఇప్పుడు అన్యాయంగా ఒక అమ్మాయి చనిపోయి